బీజేపీ టీడీపీ జనసేన మధ్య పొత్తులు సీట్ల సర్దుబాటుపై మరింత క్లారిటీ రావాల్సిందే. అమిత్ షా పిలుపు కోసం చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎదురుచూస్తున్నారు. బీజేపీ 8 ఎంపీ 25 అసెంబ్లీ సీట్లు అడుగుతుండగా 6 ఎంపీ 10 ఎమ్మెల్యే స్థానాలు ఇస్తామని చెప్తున్నారు చంద్రబాబు. నిన్న రాత్రి అమిత్ షాతో భేటీ అయిన చంద్రబాబు పవన్ కళ్యాణ్ పొత్తులపై చర్చలు జరిపారు. మరోసారి అమిత్ షా పిలుపు కోసం ఎదురుచూస్తున్నారు. 8 ఎంపీ సీట్లు అడుగుతోంది బీజేపీ. అయితే దానికి 6 ఎంపీ స్థానాలు ఇస్తామంటూ పొత్తులో భాగంగా చంద్రబాబు చెప్తున్నారు. 25 ఎమ్మెల్యే స్థానాలు అడుగుతోంది బీజేపీ. అయితే దానికి సంబంధించి కూడా కూలంకషంగా చర్చిస్తూ ఉన్నారు. నిన్న రాత్రి ఇటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అమిత్ షా అండ్ నడ్డాతో కూర్చొని పొత్తుల అంశానికి సంబంధించి దాదాపు ఒక కంక్లూజన్కి వస్తున్న తరుణంలో సీట్లకు సంబంధించి కూడా పీటముడి వీడట్లేదు. ఎంపీ స్థానాలకు వచ్చేసి 8 అడుగుతోంది బీజేపీ. అయితే దానికి 6 ఎంపీ స్థానాలు ఇస్తామంటుంది టీడీపీ. దీనికి సంబంధించి కూడా క్లారిటీ రావాల్సి ఉంది. బీజేపీ టీడీపీ జనసేన మధ్య పొత్తులు సీట్ల సర్దుబాటుపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. దీనికి సంబంధించి ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రాజును అడిగి తెలుసుకుందాం. రాజు, ఈ రోజు ఒక కొలిక్కొచ్చే అవకాశం ఉంటుందా? చర్చలకు సంబంధించి కొంతకాలంగా ప్రతిష్టంభన కొనసాగుతోంది. దాదాపు ఖరారవుతున్న తరుణంలో ఎవరెవరికి ఎన్ని బీజేపీకి సంబంధించి ఎన్ని ఇచ్చే అవకాశం ఉంది? అసలు స్పెక్యులేషన్స్ ఏమి నడుస్తున్నాయి? ఎస్ దేవి, నిన్న రాత్రి ఏ విధంగానైతే అటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో టీడీపీ అధ్యక్షుడు, మరోవైపు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, చంద్రబాబులు ఇద్దరు కూడా ప్రత్యేకంగా భేటీ అయ్యారు. దాదాపు గంటకు పైగా జరిగినటువంటి ఈ సమావేశంలో ఎన్డీఏలో టీడీపీ చేరే అంశం పైన కీలక చర్చలు జరిగినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ సందర్భంగా ఏదైతే అంటే బీజేపీ టీడీపీల మధ్య కొంత సీట్ల సర్దుబాటు అనేది కొంత కీలక అంశంగా మారుతుంది. సో ఆ విషయంలోనే ఇంకా ఒక స్పష్టత రాకపోవడంతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నారు. చంద్రబాబు అయితే ప్రస్తుతం గల్లా జయదేవ్ నివాసంలో ఇక్కడే ఉండిపోయారు. ఏ విధంగానైతే మరోసారి అమిత్ షా, నడ్డాలతో భేటీ ఉంటుందని చెప్పారు. సో దానికి అనుగుణంగానే వాళ్ళ పిలుపు కోసం ప్రస్తుతం చంద్రబాబు ఎదురు చూస్తున్నారు. సో ఇప్పటి వరకు ఏ విధంగానైతే అంటే ఎన్డీఏను మరింత బలోపేతం చేసుకోవాలి, అంతేకాదు రానున్నటువంటి లోక్సభ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలవాలి, అంటే 400 టార్గెట్ అనేది బీజేపీ పెట్టుకుంటుంది. అంటే 370 బీజేపీ గెలవడమే కాకుండా మిత్రపక్షాలకు సంబంధించినటువంటి సీట్లు సైతం పెంచుకోవాలి. సో ఆ రకంగా ఒక రికార్డు స్థాయిలో ఈసారి భారీ మెజార్టీతో అధికారంలోకి రావాలనేది బీజేపీ ప్లాన్. సో అందులో భాగంగానే గతంలో ఎన్డీఏ నుంచి బయటికి వెళ్లిపోయినటువంటి చంద్రబాబును మరోసారి ఇటు ఎన్డీఏలో చేర్చుకునేందుకైతే ఇప్పటికే కొంత సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. కానీ సీట్ల సర్దుబాటు విషయం అనేది కొంత కొలిక్కి వచ్చే పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఇప్పటి వరకు ఏ విధంగానైతే అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 175 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంటు స్థానాలకు సంబంధించినటువంటి ఈ సీట్ల సర్దుబాటులో ఇప్పటికే అటు 3 సీట్లలో జనసేన పోటీ చేస్తుందని చెప్పారు పార్లమెంట్ సీట్లలో. మరోవైపు ఇటు బీజేపీ మాత్రం 8 పార్లమెంటు సీట్లు అడుగుతున్నట్టుగా తెలుస్తుంది. సో ఆ రకంగా ఇటు టీడీపీ మాత్రం 8 సీట్లు బీజేపీ పోటీ చేస్తే కొంత ఓవరాల్గా అంటే ఉన్నటువంటి బీజేపీ, టీడీపీ, జనసేన కూటమికే అది ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. సో అందుకోసమే బీజేపీ పోటీ చేసేటటువంటి సీట్ల సంఖ్యను తగ్గించుకోవాలి, అవి 6కే పరిమితం చేసుకోవాలనేది టీడీపీ ప్రపోజ్ చేసినట్టు కూడా తెలుస్తుంది. ఇంకా మరోవైపు ఏదైతే అసెంబ్లీ స్థానాలకు సంబంధించి కూడా కొంత చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. అసెంబ్లీ స్థానాలు అయితే 25 స్థానాలు కావాలని చెప్పి బీజేపీ అడిగినట్టుగా తెలుస్తుంది. కానీ టీడీపీ మాత్రం 10 స్థానాలే బీజేపీకి ఇస్తామని చెప్పి టీడీపీ అన్నట్టుగా కూడా కొంత సమాచారం అందుతుంది. సో ఈ సీట్లకు సంబంధించినటువంటి వ్యవహారంలోనే కొంత కొలిక్కి రాకపోవడం వల్ల ఈరోజు మరోసారి సమావేశం ఉంటుంది అనుకున్నారు. కానీ ఇప్పటి వరకు కూడా అంటే ఉదయమే సమావేశం అన్నారు, 10 గంటలు కానీ 11 గంటలు కానీ అమిత్ షా ఇతర కార్యక్రమాల్లోనైతే ప్రస్తుతం బిజీగా ఉన్నారు. సో ఈ సమావేశం ఎప్పుడు ఉండబోతుంది ఏంటి అనేది మాత్రం ఇంకా క్లారిటీ రావడం లేదు. సో దానికి అనుగుణంగానే పవన్ కళ్యాణ్ అయితే తను బస చేసినటువంటి హోటల్లోనే ఉన్నారు. ఇక చంద్రబాబు అయితే ఇక్కడే గల్లా జయదేవ్ నివాసంలో తన పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలతో తన సంప్రదింపులు కొనసాగుతున్నాయి. అయితే దీనికి సంబంధించినటువంటి అంటే ఎన్డీఏలో టీడీపీ చేరడంతో పాటు సీట్ల సర్దుబాటుకు సంబంధించినటువంటి ఒక క్లారిటీ వస్తేనే త్వరగా ఏదైతే ఆంధ్రప్రదేశ్లో 3 పార్టీలు కలిసి ప్రచారంలోకి పోవడం కానీ
లేదంటే అదే సమయంలో ఇప్పటి వరకు ప్లాన్ చేసుకున్నట్టుగా అంటే 3 పార్టీలు ఏ విధంగా సీట్ల సర్దుబాటు ఇవన్నిటి మీద కూడా ఒక క్లారిటీ కోసం అయితే ఎదురు చూస్తున్నారు. సో సీట్ల సర్దుబాటు అంశం తేలితే కానీ ఇక్కడ నుంచి చంద్రబాబు కూడా బయలుదేరే అవకాశం అయితే కనిపించట్లేదు. సో ఏదేమైనా ప్రస్తుతం అయితే చంద్రబాబు ఉన్నటువంటి గల్లా జయదేవ్ నివాసం వద్దనైతే కొంత సైలెన్స్ గానే కనిపిస్తుంది. చంద్రబాబు అమిత్ షా కాల్ కోసం ఎదురు చూస్తున్నారని చెప్పుకోవచ్చు. రాజు 2014 పొత్తులో భాగంగా ఇచ్చిన సీట్ల కంటే బీజేపీ ఇప్పుడు ఎక్కువ డిమాండ్ చేయడానికి ప్రధాన కారణం ఏంటి? బీజేపీ డిమాండ్ చేస్తున్నటువంటి 25 అసెంబ్లీ అలాగే 8 ఎంపీ స్థానాలకు టీడీపీ ఎంతవరకు ఓకే చెప్పే అవకాశాలుంటాయి? అంటే బీజేపీ ఏ విధంగానైనా మూడోసారి అధికారంలోకి రావడానికి సిద్ధమవుతున్నారు. అంటే ఇటు బీజేపీలో ఉన్నటువంటి అభ్యర్థులే కాకుండా ఎన్డీఏలో కూడా ఈ సంఖ్య పెరగాలని వాళ్ళు అనుకుంటున్నారు. సో దానికి అనుగుణంగానే ఎక్కడైతే పొత్తులు పెట్టుకుంటున్నటువంటి రాష్ట్రాలను గమనిస్తే కూడా సో అక్కడ ఖచ్చితంగా బీజేపీ ఏదైతే అలయన్స్లోకి వస్తున్నటువంటి పార్టీలతో ఎప్పుడైతే కలిసి పొత్తుల చర్చల సందర్భంగా కూడా బీజేపీ ఎంపీ స్థానాలను ఎక్కువగా అడుగుతుంది. ఎందుకంటే వాళ్ళ ఫోకస్ అంతా కూడా అంటే రాష్ట్రాల్లో అక్కడ ఇప్పుడు బీజేపీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు ఆంధ్రప్రదేశ్లో. సో రాష్ట్రానికి సంబంధించి కానీ ఈ ఎంపీ సీట్లు ఎక్కువగా గెలుచుకోవాలి. దానివల్ల తమ సంఖ్య పెరగడమే కాకుండా పార్లమెంట్లో తమ మెజార్టీ అనుకున్నటువంటి మెజార్టీకి రీచ్ అవ్వాలనే ఆలోచన కనిపిస్తుంది. అదే రకంగా మన అటు బీహార్లో కావచ్చు, ఒడిశాలో కావచ్చు ఇటువంటి సంప్రదింపులే కొనసాగుతున్నాయి. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి పొత్తుల విషయంలో కూడా ఇదే అంశాన్ని బీజేపీ అగ్రనేతలు ఫాలో అవుతున్నారు. సో దానికి సంబంధించే ఎప్పుడైతే పార్లమెంటు స్థానాల్లో ఎక్కువగా పోటీ చేయడం, అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు, రాజకీయ కారణాల వల్ల బీజేపీ ఎక్కువ స్థానాలను గెలుచుకునే అవకాశం దక్కించుకోవడం కోసం అయితే బీజేపీ పట్టుబడుతుంది. దాంట్లో భాగంగానే అటు వైజాగ్ కావచ్చు, చిత్తూరు కావచ్చు, మరోపక్క రాజంపేట కావచ్చు, ఈ విధంగా కీలకమైనటువంటి కొన్ని పార్లమెంట్ స్థానాలను అయితే బీజేపీ డిమాండ్ చేస్తుంది. సో ఈ విషయంలో ఇరువురి మధ్య ఒక ఏకాభిప్రాయం వస్తే మాత్రం సో ఖచ్చితంగా ఆ పొత్తుకు ఇక పూర్తి స్థాయి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టే. సో ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఎన్డీఏలో టీడీపీ చేరడం ఖచ్చితమే, కానీ సీట్ల సర్దుబాటుకు సంబంధించినటువంటి అంశం మాత్రమే కొంత పెండింగ్ లో ఉందని చెప్పుకోవచ్చు. దేవి. ఆల్ రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద